తీసుకెళ్లి కాంగ్రెస్ తో కలిపి మళ్ళీ పబ్లిక్ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇప్పుడు మళ్ళీ 19లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మొదట ఎట్లయితే తెలుగుదేశానికి అగనెస్ట్ గవర్నమెంట్కి అగనెస్ట్ కొన్నాడో, జగన్కి అగనెస్ట్ కొన్నాడో అంతవరకు ఉంటే బాగుండేది. చివరిలో ఏం చేశాడు, తన పార్టీ కార్యకర్తలు నాయకులకు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల, టీడీపీ వాళ్ళకి బీఫారాలు ఇచ్చి పడేశాడు. పైగా జగన్ అధికారంలోకి రాని అన్నాడు. అధికారంలో ఉన్నోడికి వ్యతిరేకంగా నువ్వు పార్టీ పెట్టి ప్రతిపక్షం వాడిని అధికారంలోకి రానినంటే ఏం సంకేతం వెళ్ళింది? అవతలోడి మనిషి, అవతలోడి వదిలిన బాణం అన్న ఫీలింగ్ వచ్చింది. పబ్లిక్ అన్నకి వచ్చిన ఓట్లలో సగం కూడా 18% అన్నకు వస్తే చివరికి ఈయనకి 6% కూడా రాలేదు కదా. అది ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది. ఎందుకంటే అలాగని వ్యాక్యూము 30-40% ఉండదు. తటస్థ ఓటర్ ముందు 18% ఉంటారు. 15 నుంచి 18% మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటికి కానీ తటస్థ ఓటర్ ఉంటాడు. ఈ 15-18%కి ఎప్పుడు యాడ్ అవుతారు? ఇతను తృతీయ ప్రత్యామ్నాయం కరెక్ట్ అనుకుంటే, ఇతను గెలవగలడు, ఈ పార్టీ గెలవగలదు అనుకుంటే. జయప్రకాష్ నారాయణ వల్ల కాల, ఆ తర్వాత కమ్యూనిస్టుల వల్ల కాల, బీజేపీకి వచ్చి చెడగొట్టుకుంది, చిరంజీవి వచ్చి చెడగొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇటు విలీనమైపోవడం ద్వారా చెడగొట్టుకున్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఈ